ప్రేక్షకులందరూ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుకొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడిద్దాం. నమస్తే గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, మే నెలలో వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? మేజర్గా 5 గ్రహ మార్పులు మనకు జరగబోతున్నాయి ఈ నెలలో. సో ఓవరాల్గా వీళ్ళు ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వృషభ రాశి వాళ్ళు? సో వృషభ రాశి మనము చూసుకుంటే ఈ మంత్ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుందండి, మే మంత్. సో ముందు ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు, గ్రహస్థితి చూసుకొని, గోచారం చూసుకొని, నాకు ఒక ఈరోజు మార్నింగే ఫోన్ కాలు అమెరికా నుంచి, వాళ్ళది వృషభ రాశి. అది చెప్పుకుందాం, ఎందుకంటే చాలామందికి ఆ రియల్ టైం కేస్ అనాలిసిస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇందులో మనం చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా మనకి వృషభంలో ఉంటాయి. పేరు బలం కనుక చూసుకుంటే ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ అన్న ఈ సౌండ్ అక్షరాలంతా కూడా మనకి వృషభ రాశి కింద వస్తాయి. ఇందులో గ్రహస్థితి కనుక చూసుకుంటే ఇందులో సూర్యుని సంచారం వృషభంలోనే అందులోనే ఉందండి. ఇది కొంచెం ఇబ్బంది కలిగించే స్థితి. బుధుని సంచారం మేషంలోను, శుక్రుని యొక్క సంచారం మీనలోను, కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారండి. మన గ్రహస్థితి చూసుకుంటే 3వ ఇంట్లో కుజుడు, 12వ ఇంట్లో బుధుడు, 11th హౌస్లో శుక్రుడు ఉన్నాడు. కానీ వీళ్ళకి కొంచెం ఈ మంత్ గ్రహాలు ఉన్న పొజిషన్ బాగున్నా కానీ విపరీత కొన్ని కారణాల వల్ల, జ్యోతిష శాస్త్రంలో గ్రహాల యొక్క పొజిషన్ వల్ల వీళ్ళకి ఈ మంత్ చాలా ఛాలెంజింగ్గా ఉండబోతుంది. ఆల్రెడీ మనకి ఏప్రిల్ 15th నుంచి ఛాలెంజెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇది ఇంకొక 1 month కంటిన్యూ అవుతుందండి ఛాలెంజింగ్ పీరియడ్. ఆల్మోస్ట్ ఒక 2 months 40 days కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. అది ముందు థియరిటికల్గా మనకి మహర్షులు అసలు గ్రంథాల్లో శాస్త్రాలు ఏం చెప్పారు, దాని రియల్ టైంలో నాకు ఒక మార్నింగ్ ఫోన్ కాల్ కూడా చూద్దాం. ఇందులో సూక్ష్మంగా కనుక చూస్తే వీళ్ళకి స్థాన నాశనం అంటే చేంజ్ ఆఫ్ ప్లేస్, ఉన్న ప్లేస్లో కంఫర్టబుల్గా ఉంటుంది జాబ్ పరంగా. తర్వాత రావాల్సిన ధనం లేకుండా ఆగిపోతుంది. తర్వాత వీళ్ళకి ఈ మాసం అంతా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు. అంతకుముందు ఎవరన్నా ఇన్సెక్యూరిటీగా ఉన్నా, లేదంటే బాగా హ్యాపీ లగ్జరీగా ఉన్నా, ఇక ముందు చాలా భయంగా టెన్షన్గా ఉంటుంది. దీంతోపాటు అవమానాలు చేసేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు వీళ్ళు. కానీ అది సూక్ష్మంగా లైట్గా జరుగుతుంది అవమానం చేసేవాళ్ళు. ఈ యొక్క స్థితిని బట్టి ఇది మనకు సూక్ష్మంగా ఉంది. మనకి ప్లానెట్ సూర్యుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు. కుజుడు మాత్రం సూర్యుడు అసలు మంచి రిజల్ట్ ఇవ్వట్లేదు, కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు. తర్వాత శుక్రుడు కూడా మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు అనమాట. అయితే వీళ్ళకి మెయిన్ బాగా ఇబ్బంది పడాల్సింది ఎవరంటే అండి సూర్యుడు యొక్క ప్రభావం ఈ రాశి వాళ్ళకి. మిగతా యొక్క గ్రహాలు కూడాను అంత అనుకూలంగా లేకపోతే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం దీనికి ముందు కరెక్ట్గా ఈరోజు మార్నింగ్ డేట్ ఎంత అండి, April 25th. మనం ఆల్రెడీ రాశి ఫలాలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. మార్నింగ్ నాకు ఒక కాల్ వచ్చింది, ఎందుకంటే నాది కొన్ని ఛానళ్ళు ఆల్రెడీ ఇవి వెళ్ళిపోయి చూస్తున్నారు. అమెరికా నుంచి ఒక లేడీ కాల్ చేసి నేను మార్నింగ్ నిద్రలేసేటప్పటికే మెసేజ్ ఉంది, దే వాంట్ టు కనెక్టెడ్ మీద వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. వెంటనే రిప్లై ఇచ్చాను. వాళ్ళు నాకు లైన్లోకి వచ్చి కనెక్ట్ అయ్యారు. మాట్లాడిన విషయం ఏంటంటే వాళ్ళు రీసెంట్గా జాబ్ వచ్చింది, కానీ ఆ వచ్చిన జాబ్లో వీళ్ళకి ఒక పర్టికులర్ ప్రాజెక్ట్కి అసైన్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేశారు వీళ్ళని. అప్పుడు ఏంటంటే జాబ్ ఉందని ఒక ఆనందం, కానీ ప్రాజెక్ట్లో ఎత్తిపోతే ఎప్పుడు బయటకు పంపిస్తారో తెలియదు అనమాట. ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐటీలో. వీళ్ళకి ఆ ప్రాజెక్ట్లో ఉన్నంత వరకు సేఫ్. ఎప్పుడైతే ప్రాజెక్ట్ అయిపోయి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ రాలేదో ఇన్సెక్యూరిటీ బెంచ్ అంటారు, అక్కడ నుంచి బయటకు పెడుతూ ఉంటారు అనమాట. వీళ్ళకి పాపం ఆ పక్క జాబ్ వచ్చింది కానీ ప్రాజెక్ట్ లేదు. దీంతో ఏమైందంటే చాలా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయిపోయారు. దీనికి ఏమంటారంటే రెండోది అసలు మనం ఏంటిది సిరీస్ ఆఫ్ ఇలానే జరుగుతున్నాయి, చాలా కష్టపడుతున్నాను రాలేదు అని ఒక పొజిషన్లో ఉన్నారు, ఇబ్బందిగా ఉన్నారు. దాంతోపాటు ఎప్పుడైతే ఈ జాబ్ సరిగా లేదో మళ్ళీ శాలరీ ఉండదు, ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. టోటల్గా అసలు మనం ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం నా ఫ్యూచర్ ఏంటి, మనం అసలు యూఎస్లో ఉంటానా, ఇండియాకి వెళ్ళిపోతానా, అయోమయంలో ఉన్నారు. చాలా ఒకటి నెగిటివ్గా ట్రిగ్గర్ అయితే చాలా ట్రిగ్గర్ అయిపోతాయి నెగిటివ్గా. ఇది టైపు సిచ్యువేషన్స్ అసలు ఏంది, ఒక దారి దొరుకుతుందా అని చెప్పేసి నాకు కన్సల్ట్ అయ్యారు. అది ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి లాస్ట్ మంత్ నా రాశి ఫలాలు మీ వృషభ రాశి వాళ్ళు చూసుకోండి, చాలా క్లియర్గా చెప్పాను. ఈ మంత్ కూడా మళ్ళీ మనం కంటిన్యూ చేస్తే వాళ్ళకి ఇంకా క్లారిటీ అర్థమవుతుంది. ఆ వచ్చిన ఫోన్ కాల్కి అందరూ నాకు ఫోన్లు చేయరు కదండి, కొంతమంది చేస్తుంటారు, బట్ వాళ్ళకి సిమిలర్ ఇలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఏం చెప్తూ ఉంటారంటే మనకి ఏం చెప్తారు, స్థాననాశనం 1వ ఇంట్లో ఉంటే చెప్తారు. ఇంకా మన డీటెయిల్ దేహార్తి, తర్వాత సత్వం, సంతాప కాలతిక్రమణ భోజనం, బంధుమిత్ర సుహృద్వేష. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే హెల్త్ ప్రకారంగా సరిగా ఉండదు,
ఎవరికో ఏదో జరిగి తద్వారా వీళ్ళకి బాధపడుతూ ఉంటారు. కాలాతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. బంధువులతోటి, మిత్రులతోటి, స్నేహితులతో వీళ్ళే ద్వేషిస్తూ కూర్చుంటారు. తర్వాత ఏమవుతుందంటే చంద్ర రాశి గతే రవి అక్కడ ఉండటం వల్ల ఇలా వాళ్ళకి సరిగా ఉండదు. పర్టికులర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ మే మంత్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు ఇది మోరార్లెస్ ఇలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్. అండ్ దీంతో పాటు వీళ్ళకి 7th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ట్రావెలింగ్ చేస్తే ఆ ట్రావెల్ అంత అనుకూలంగా ఉండదు. కొంచెం అనారోగ్యానికి గురే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే 3వ ఇంట్లో రవి ఉండటం వల్ల ఇది అగైన్ చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది వాళ్ళకి. ఆ పక్క సూర్యుడు ఇబ్బంది పెడుతున్నా, కుజుడు స్ట్రెంగ్త్ని ఇస్తున్నారు. ఇందాక చెప్పిన దాంట్లో చూసుకుంటే జాబ్ అయితే ఉంది, అది కుజుని వల్ల. జాబ్లో సరిగ్గా రిజల్ట్ లేదు, అది సూర్యుడి వల్ల. ఎలా ఉంటుంది అంటే జాబ్ ఉన్నట్టు పోయినట్టు, కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఈ జాబ్ వదిలేసి వెళ్ళిపోదామా అంత సిచ్యువేషన్ దాకా వస్తుంది అనమాట. కానీ కొన్నిసార్లు మళ్ళీ జాబ్ ఆల్టర్నేటివ్ లేదని కంటిన్యూ అవుతూ ఉంటాం. ఈ టైప్ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. 3వ ఇంట్లో ఉండటం జాబ్ ఏమవుతుందంటే 3rd హౌస్లో ఉండటం వల్ల ధనలాభము, ఆరోగ్యము, కోరుకునే అన్ని పొందుట, తర్వాత ధైర్యంగా ఉంటారు. షాపింగ్లు కనుక చేస్తే బంగారం అవన్నీ కొనే అవకాశం చాలా ఎక్కువ మందిగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి నేను లాస్ట్ 2-3 మంత్స్ నుంచి కంటిన్యూ చెప్తున్నాను, బంగారు వస్తువులు కొనే అవకాశం వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి దృష్టి 6వ ఇంట్లో ఉండటం వల్ల కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, వివాదరహితంగా ఉంటారు, శత్రువులు అయితే వాళ్ళు అయితే ఉండరు. ఓవరాల్గా ఒక పని అయితే గడిచిపోతూ ఉంటుందని మనం చెప్పుకోవాలి. 10వ ఇంట్లో అగైన్ దృష్టి ఉండటం వల్ల ఇది ఉద్యోగంలో చాలా టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. ఇందాక సూర్యుడు కూడా అదే చేస్తున్నాడు. కుజుడు అన్ని విషయాల్లో బాగుస్తున్న జాబ్ విషయంలో ఇబ్బంది పెడుతూ ఉన్నారనమాట. మనకి శుక్రుడు కనుక చూస్తూ ఉంటే ఓవరాల్గా 11వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే సో పుష్టిం కాంతిం తదా కీర్తిం ఇష్టసిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యా చక్రై ఏకాదశి ఫలం. ఏకాదశిలో కనుక శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, ఎప్పుడు కీర్తి ప్రతిష్టలో ఉంటారు, ఇష్టసిద్ధి కార్యం అనుకున్న పనులన్నీ చేసుకుంటూ ఉంటారు, చక్కగా పార్టీలు ఫంక్షన్లు అన్నీ చేస్తూ ఉంటారు అనమాట. అంతేకాకుండా 5th హౌస్లో వీళ్ళకి శుక్రుడి యొక్క దృష్టి ఉండటంతో పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ హయ్యర్ లెవెల్ ఆఫ్ స్ట్రాటజీస్ చేసిన భవిష్యత్తు గురించి సంబంధించిన ఇష్టమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అనమాట. ఈ 2 విషయాలు ఛాలెంజింగ్గా ఉంటాయి. మిగతా అన్ని విషయాలు స్థితి ప్రకారంగా చూసుకుంటే ఒక జాబ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మిగతా అన్ని విషయాలు వీళ్ళకి ఓకేగా ఉంటుంది. అయితే నక్షత్రం ప్రకారం చూసుకుంటే అడుగుతారు క్వశ్చన్. గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు, మరి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఇందులో కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు ఉంటాయి. ఇది వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉందని మనం మొదటి నుంచి చెప్పుకున్నాము. ఫస్ట్ కృతికా నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, క్షేమంగా ఉంటారు. ఇది జస్ట్ బీ నోటెడ్, యూ విల్ బీ సేఫ్. అయితే ఛాలెంజ్ ఎక్కడ ఉంటుందండి, మృత్యు భయము, నాశనము, కలహము, గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది మీకు చెప్పాము ఇందాక, ఆ జాబ్ ఉంటుందో పోతుందో, స్థితి ఉంటుందో పోతుందో, మృత్యు భయం అసలు ఉంటామా పోతామా. చూసారు ఇందాక చెప్పిన కేస్ స్టడీలో మృత్యు భయం అంటే అసలు మనం ఎన్నో ఆస్తి ఎక్కడికి వచ్చామో అసలు ముందుకు వెళ్తామా పోతామా, అదే కదండి. సో అసలు ఏంటి నా పరిస్థితి. సో అండి అందుకని ఇవన్నీ మనకి కోరిలేట్ కాంపరెంట్ చేస్తూ ఉంటాం. అంత 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 గ్రేట్గా మన మహర్షులు ఎప్పుడో రాశారు, 4-5,000 years బ్యాక్ రాసిన. ఇప్పుడు చూడండి ఎంత బాగా అవుతుందో. అందుకని మన రియల్ టైంలో జరిగే దానికి ఇక్కడ కాంపరెంట్ చేసుకోవాలనే ఒక కెపాసిటీ మనకు ఉంటే అద్భుతంగా అండి. జ్యోతిష శాస్త్రం ఇచ్చినంత క్లారిటీ, అండర్స్టాండింగ్ ఎక్కడేది ఇవ్వదండి. నేను ఆ క్లయింట్కి డేట్ వైజ్ మొత్తం ఇచ్చాను. ఫస్ట్ డేస్ May 14, తర్వాత 30 సూర్యుడు మాత్రం ఈ డేట్లో, ఆ తర్వాత ఇది, ఆ తర్వాత ఇది, టోటల్గా స్టెప్ బై స్టెప్ 1 year తర్వాత ఎలా ఉంటారు, 2 year తర్వాత ఎలా ఉంటారు, మొత్తం రోడ్ మ్యాప్ అంతా ఇచ్చేసాను నేను. ఇచ్చేసి ఎనీ పర్టికులర్ టైం ఇది ఈ ఫ్లోలో పోతూ ఉంటే యు ఆర్ ప్రోగ్రెసింగ్, సమ్వేర్ ఆ ఫ్లోలో గ్రోత్ లేదు అంటే యూ జస్ట్ కాల్ మీ బ్యాక్, సంథింగ్ రాంగ్, ఐ విల్ కరెక్ట్ ఇట్, ఐ విల్ హెల్ప్ యూ. ఎందుకంటే ఆ విధంగా మన క్లయింట్కి ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఇవ్వాలంటే అది ఇవ్వగలగాలండి మనం. ఆ ధైర్యం. నాకు వెంటనే మెసేజ్ పెట్టారు, థ్యాంక్ యూ పంతులు గారు, లోకల్లో పంతులు అంటారు, థ్యాంక్ యూ పంతులు అంటే రకరకాల పేర్లతో, కొంతమంది నన్ను సిద్ధాంత అంటారు, కొంతమంది గురువు గారు అంటారు, కొంతమంది పంతులు అంటారు, కొంతమంది హాయ్ సురేష్ అంటారు, రకరకాల పిలుస్తూ ఉంటారు. పాపం వాళ్ళది బేసికల్ ఆంధ్రాలో సమ్ పార్ట్. థ్యాంక్ యూ అండి పంతులు గారు, మీతో మాట్లాడిన తర్వాత చాలా సంతోషం అనిపించింది, మీరు వీడియోస్ చాలా సింపుల్గా ఉన్నాయి, ఇంకేదన్నా ఉంటే మిమ్మల్ని కాల్ చేస్తున్నట్టు, ఓకే సంతోషం, శుభం, కాల్ మీ బ్యాక్, ఆ మెసేజ్ పెట్టామన్నమాట. సో వీళ్ళకి రోహిణి నక్షత్రం వాళ్ళకి చూడండి, మృత్యు భయము, నాశనము, కలహము, బట్ క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు. డోంట్ వరీ, టూ మచ్ ఎక్కడికి వెళ్ళిపోరు ఈ ఛాలెంజ్ చూస్తున్నంత మాత్రాన. మృగశిర నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు,
ఛాలెంజెస్ 2 ఉంటుంది, మృత్యు భయము, కలహము. చాలామంది నాకు ఫోన్ చేశాను, ఏమంటే మృత్యు భయం అనగానే మేము పోతామా ఏంటని. ఇక్కడ మీనింగ్ అది కాదండి. సంస్కృతంలో చాలా మాటలకి చాలా చాలా మీనింగ్లు ఉంటాయి. ఇక్కడ మృత్యు అంటే ఆగిపోతాం. ఓకే, ఏదైనా మన గ్రోత్ కానీ అభివృద్ధి కానీ మనం తలపెట్టిన ప్రాజెక్ట్ కానీ అది అంతటితో ఆగుతుంది. అయ్యో ముందుకు వెళ్తామా లేదన్న భయం, ఈ భయమే మృత్యు భయం అంటారు దాన్ని. అంతే తప్ప వేరే ఫిజికల్గా అవుతారని కాదు. చాలామంది మొదట్లో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, ప్లీజ్ అలా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. తర్వాత వీళ్ళకి రోహిణి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే కేతు వల్ల కార్యహాని అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ మిగతా అన్ని గ్రహాలు ఓవరాల్గా బాగున్నాయి. కృతికా రోహిణిలో సూర్యుడు ప్రవేశిస్తున్నాడండి. సూర్యుడు ఏదైనా నక్షత్రం మీద ప్రవేశిస్తే వాళ్ళకి సూర్యుడు చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అది ఏ విధంగా అంటే సీవియర్ గ్యాస్ట్రైటిస్ రావటం, దాంతోపాటు చెస్ట్ పట్టుకున్నట్టు ఉండటం. చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే చాలామంది హార్ట్ రిలేటెడ్ పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళు స్టంట్లు వేయటము, వీళ్ళకి ఏం చేస్తారంటే అందులోని ఇది మనకి సమ్మర్, వాళ్ళు కొంచెంమంది తట్టుకోలేరు. అందుకని ప్రికాషనరీగా ముందు జాగ్రత్తగా ఈ 2 నక్షత్రం వాళ్ళు, కృతికా రోహిణి నక్షత్రం వాళ్ళు చక్కటి ఫుడ్ తీసుకోవటం, డైటింగ్ చేసుకోవటం, తర్వాత మనకి ఆయిల్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయటం, మసాలాలని అవాయిడ్ చేయటం, చాలా సాత్వికరమైన ఫుడ్ చేస్తూ, జాగింగ్ చేస్తూ, మంచి ప్లేస్లో ఉండటం, ట్రావెలింగ్ అన్ని అవాయిడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేసు వెళ్ళినా కానీ చాలా కేర్ఫుల్గా అక్కడ ఎండకు తిరగకుండా ఉండటం చాలా చాలా ముఖ్యం. కృతికా రోహిణి నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రం మీద అయితే సూర్యుడు సంచారం చేస్తున్నాడో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ హెల్త్ క్రియేట్ చేస్తూ ఉంటారు, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ జరుగుతాయి. అందుకని కేర్ఫుల్గా ఉండాలి. ఇక ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు వీళ్ళకి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవాలి. ట్రస్ట్ మీ, ఇందాక వాళ్ళకి నేను ఇచ్చిన రెమెడీ ఇదే. పాపం నా డబ్బులు కూడా పే చేశారు, ఇలా నేను ఫ్రీగా చెప్తున్నాను. సో ఆదిత్య హృదయ స్తోత్రం, ఎప్పుడైతే సూర్యుడు అనుకూలంగా మనకు లేరో, మన రాశిలో ఉన్న దానికి అంటే ముందు రాసున్న పక్క రాసున్న 40 days, అందుకని నేను మండలం అంటారు, గుర్తుపెట్టుకున్నారు. మండల దీక్ష అంటారు 40 రోజులు. ఎందుకంటే సూర్యుడు ప్రవేశించిన వెంటనే రాసి మాటానికి 30 days పడుతుంది. దాని ముందు దాని తర్వాత ఒక 5 రోజులను 41 days మనకి ఒక మండల దీక్ష ఎందుకు పెడతారంటే ఈ మండలంలో చాలా ప్లానెట్ చేంజ్గా ఉంటుంది కాబట్టి ఒక 41 days ఆర్ 45 or 60 days ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మీనింగ్ తెలుసుకొని మీనింగ్తో పాటు కంపాషనేట్గా దాన్ని చదవటం నేర్చుకోవాలండి. ఆ ప్రాబ్లమ్స్, ఈ అనవసరమైన మృత్యు భయము, జాబ్ రిలేటెడ్ స్ట్రెస్, ఇట్లన్నీ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతేకాకుండా వీళ్ళకి హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో వీళ్ళకి పనులు ఆగుతూ ఉంటాయి కాబట్టి ఈ మంత్రాన్ని వీళ్ళు డైలీ ఒక 11 times, ఒక 41 times దాంతో పాటు ఇది కూడా చదవాలి. చదువుతూ ఉంటే ఇది సింపుల్ అండ్ ఈజియెస్ట్ అండ్ వెరీ పవర్ఫుల్ రెమెడీ వాళ్ళు కనుక కరెక్ట్గా చేయగలిగితే. ఇవి కాకుండా వాళ్ళ సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, అప్పుడు మన్యు పాశుపత అభిషేకం చేసుకోవాలి. వీటితో పాటు సుందరాకాండ పారాయణం చేయించుకోవటం, ఇవన్నీ అంటే పెళ్లికి సంబంధించిన విషయాల్లో పెళ్లి కాకుండా కానీ రుక్మిణి పారాయణం చేయించుకోవటం. కలహం, గొడవలు ఇస్తూ ఉంటాయి కాబట్టి ఈ గొడవ సర్దు అడగడానికి ఇది భార్యాభర్తల మధ్య అయితే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని ఉంటుంది, అది చేయించుకోవాలి. అదే మామూలుగా వేరే బయట శత్రువులు వాళ్ళు వీళ్ళు ఉంటే కనుక నేను ఏం చెప్తానంటేనండి, చండీ హోమం ఇంట్లో చేయించుకోమని చెప్తానండి. ఇంట్లో నెగిటివ్ వైబ్స్ ఏమైనా ఉంటే బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా మిగతా అన్ని విషయాల్లో బాగుంది కాబట్టి వాళ్ళకి ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే నేను ఎక్కువగా వాళ్ళకి కుబేర పాశుపతము, సంపుటీకరణ శ్రీ సూక్తంతో చేసిన మహాలక్ష్మి విశేష హోమం చేయించుకోమని చెప్తాను. ఎవరికైనా హయ్యర్ ప్రమోషన్స్ కావాలి బిజినెస్లో కానీ ఇలాంటి వాళ్ళ వ్యాపారంలో కానీ, వాళ్ళు అనుకున్న ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు నేను రాజశ్యామల హోమం కూడా ఒక 2 days 3 days చక్కగా చేయించుకోమని చెప్తానండి. సో ఇది ఎవరికైతే ఫైనాన్షియల్గా కొంచెం వెల్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారో ఈ హోమాలన్నీ చేయించుకుంటే వాళ్ళకి కింద ఉన్న ఎంప్లాయీస్కి అందరూ చాలా బాగుంటుంది. నాకు క్లయింట్ ఫోన్ చేశారు, వాళ్ళ దగ్గర 500 ఎంప్లాయీస్ ఉన్నారంటండి. సో వాళ్ళకి చిన్న చిన్న రెమెడీస్ కాదండి, పెద్దవి చేయించాలి. ఎందుకంటే వాళ్ళ సంస్థ బాగుండాలి, అందులో వాళ్ళు బాగుండాలి. ఎంతో పెద్ద హైర్లో వాళ్ళు డీలింగ్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి మేము రాజశ్యామలా చేయించుకోండి అని చెప్తాం. రాజశ్యామలతో పాటు ఇంకా వేరే అంటే వాళ్ళకి ఉన్న సిచ్యువేషన్ బట్టి చేయించుకోమని చెప్తూ ఉంటాం. ఇలాంటివి చేయించుకుంటూ ఉంటే, ఎందుకంటే వాళ్ళ గురించి కాకుండా వాళ్ళ సంస్థ గురించి చేస్తూ ఉంటారు. సంస్థ బాగుంటే ఇల్లు బాగుంటే సంస్థ బాగుంటారు. మన ఇండియాలో ఉన్న ట్రెడిషనల్ లింక్ ఏంటంటే బిజినెస్ని కూడా మన ఓన్ సన్ లాగా చూస్తూ ఉంటాం. ఫారినర్స్ వాళ్ళు ఏమంటారు, ఇన్వెస్ట్ అండ్ టేక్ ఇట్ ఓవర్, వాళ్ళది డిఫరెంట్ వేలో ఉంటుంది. బిజినెస్ స్టార్ట్ ఇచ్చేసాం అన్నట్టు ఉంటుంది. బట్ మన ఇండియన్ సినారియోలో ఆ కల్చర్ రాదు కూడా, అలా వచ్చినా కానీ అన్నీ ఫెయిల్ అయ్యి.
మనకేంటంటే బిజినెస్తో పాటు మన బిడ్డ అనుకొని పెంచుకుంటూ ఉంటాం అనమాట. అంత ఎమోషన్స్ ఉంటాయి. అందుకని మన ప్రతి బిజినెస్లో కాలు పెట్టిన వెంటనే ఫస్ట్ దేవుడి బొమ్మలే పెట్టుకుంటాం కదండి. బిజినెస్ చేసిన చేసుకుని చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు. అందుకని వాళ్ళ ఆధ్యాత్మిక శక్తి నుంచి అది నడుపుతూ ఉంటారు. ఇలాంటి వాటికి ఇంట్లో హోమాలు చేసుకున్న వాళ్ళ ఫ్యాక్టరీలో కానీ ఎక్కడ కానీ హోమాలు అవన్నీ చేయించుకుంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చి వర్కర్స్కి వీళ్ళకి మంచి సేవ కుదురుతుంది. తర్వాత లాట్ ఆఫ్ కోఆర్డినేషన్ కావాలి, కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది చేయించుకుంటే చాలా బాగుంటుంది రాజశ్యామలో. ఓకే, ఓవరాల్గా మే నెలలో వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటల్లో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.